ముందు వీడియోలో మా ఆయన సంబంధం వచ్చిందని చెప్పాను కదండీ. వాళ్ళు "ఏం వద్దులేమ్మా మేము చేసుకుంటామన్నారు" కదా. అయినా మా అమ్మ ఎలా ఉంటుంది, కనీసం ఎలా ఊరికే ఉంటుంది, నా బిడ్డకి ఏసుకునేకైనా ఏదో ఒకటి కొంచెం బంగారన్నా ఉండాలి కదా అని సంవత్సరానికి ఇస్తానని చెప్పింది. చెప్పి పెళ్లి చేసేసారు నాకు. చేసేసిన తర్వాత మా అక్క పెళ్ళి కోసము నేను, నా చెల్లెలు, మా అమ్మ పనిచేసి అప్పులు తీర్చేసినాము. ఇంకా నా పెళ్ళి కోసం ఖర్చు ఉంటుంది కదా కొంచెమన్నా, ఆ అప్పులన్నీ మా మూడో చెల్లెలు, మా అమ్మ కలిసి తీర్చేశారండి. తీర్చేసిన తర్వాత కొద్ది రోజులకి మా మూడో చెల్లి పెళ్ళి కూడా అయిపోయింది. ఆ చెల్లి పెళ్ళి కోసం అయిన అప్పులు మా అమ్మ తీరుస్తూ వస్తుంది. అప్పట్లో మా లాస్ట్ చెల్లెలు 10th అయిపోయింది. 10th అయిపోయాక పక్కనోళ్ళు చెప్పినారు, ఇంకా ఆ పాప మూడో పాప పెళ్ళి అయిపోయింది కదా, మీరు చిన్న పాపని చదువు ఆపేపించి మగ్గంలో దింపండి, కొంచెం నీకు చేయూతగా ఉంటుంది, అప్పులు తీర్చుకోవచ్చు అంటే, లేదు నా పిల్లలు ఎవ్వరూ చదువుకోలేదు, ఈ పాపన్న లాస్ట్ పాప చదువుకుంటే కొంత ఆ పాప జీవితం బాగుంటుంది అని చదువుకు పంపించింది. మా అమ్మగతే కష్టపడుకుంటూ అప్పులు తీర్చుకుంటూ వచ్చేది. తర్వాత మా చెల్లి ఇంటర్ అయిపోయి జిఎంకి తిరుపతికి వెళ్ళిందండి. అక్కడ ఫుడ్ సరిగ్గా లేక వెనక్కి వచ్చేసింది. వెనక్కి వచ్చేసిన తర్వాత కొన్ని రోజులకి మళ్ళీ పెళ్ళి చేసేసాము. ఆ అప్పులు తీరకనే మళ్ళీ ఈ పిల్ల పెళ్ళి చేసి అన్నీ కలిపి ఇప్పుడు మా అమ్మ కొన్ని తీర్చుకుంటూ ఇప్పుడు మా అమ్మ ఒకతే ఉంది. అందరి పెళ్ళిళ్ళు అయిపోయాయి. ఇప్పుడు మా అమ్మ ఒకతే ఉండి చేతనైనంత వరకు మగ్గం నేసిందండి. మా అమ్మ మగ్గం నేసి ఇంకా లాస్ట్ 1 year అవుతుంది. 1 year నుంచి మగ్గం నేయడం లేదు. మేమే అందరూ అరుస్తా అంటే ఇంకా నేయడం లేదు. ఇంకా అప్పటి నుంచి ఏంటివి గారెలు అమ్ముకుంటూ రేషాలు తిప్పుకుంటూ గడుపుతుంది, అప్పులు తీర్చుకుంటుంది.